సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఇండస్ యూనివర్సల్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఓ విద్యార్థిని తండ్రి పెట్రోల్ బాటిల్తో స్కూల్ గేటు ముందు బైఠాయించడం కలకలం రేపింది. గత విద్యా సంవత్సరం 6వ తరగతి చదివినటువంటి తన కుమార్తె ఏడాది వేరే ప్రాంతానికి మారుతున్నందున ముందుగానే డిక్లరేషన్ ఇచ్చినా టీసీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీసీ కోసం పలుమార్లు స్కూల్ చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో వెంటనే టీసీ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ సుమారు 2 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తండ్రిని సముదాయించి చివరకు టీసీ అందజేయడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. టీసీ బోనఫైడ్ ప్రైడ్ అప్లై చేసిన 7 వర్కింగ్ డేస్ అన్నది. ప్లీజ్ మేడం రిక్వెస్ట్ జరుగుతుంది ఇవ్వండి అని అడిగిన. 2 డేస్ ఇస్తామన్నా. ఇస్తాక 2 డేస్ అయినాక 4వ రోజుకి వచ్చిన. ఈరోజు కూడా రిక్వెస్ట్ చేసిన. లేదు సార్ 7 వర్కింగ్ డేస్ అన్నారు. అన్నాక ఏం చేసిన, ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్తే ఎంఈఓ సార్కే 7 డేస్ వర్కింగ్ డేస్ అని ఆయన కంటే ఎక్కడ రూల్ ఉందమ్మా అని అన్నాడు. సతాయించకుండా నా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి కొండి ఇస్తా అని చెప్పి ఇచ్చినాక కూడా మళ్ళీ అంతా చెప్పినాక కూడా అదే పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మీరు పెట్రోల్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకున్న ఏమో తపన పడుతున్నా 4 డేస్ నుంచి. ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో నేను ఇంత ఇది తపన డైలీ పొద్దున్న నుంచి తిండి తినకుండా ఇక్కడ కూర్చున్నా. అంటే ఓన్లీ ఇప్పుడు లేట్ చేసినందుకే మీరు ఆత్మహత్య చేస్తారా, లేకపోతే ఇంకేమైనా డబ్బుల గురించి ఇప్పుడు కట్టమంటున్నారు? ఎందుకు మా పాప స్కూల్కి ఇవ్వలే, ఇద్దేస్తే ఇద్దేస్తున్నారు. మరి మీరు అడిగిన స్కూల్కే రాలేదు. మీరు స్కూల్కి నెక్స్ట్ ఇయర్ వస్తావా? డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టుకున్నారు. రానే పెట్టిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతారు? ఇదంట నా టీసీ బోనఫైడ్ ఉన్నందుకు. ఎంత కట్టాలంట? ఎంతనో వాళ్ళు ఇప్పుడు ఈ 2 months కూడా డబ్బులు అడిగిరా? అడిగాను. ఎంత ఫీజు అడిగారు? ఎంత ఉన్నదో అంత కట్టండి అంట.